నాటో, యూరప్ దేశాల్లో ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టే హంగరీ గురించి చూస్తుంటాం. ఆ కూటమిలోనే ఉన్న రష్యాకు అనుకూలంగా లేదా ఆ కూటమిని ఇబ్బంది పెడతా ఉంటుంటుంది. ఉక్రెయిన్ రష్యా ఇష్యూలో తేడా వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏదో ఒక మెలిక పెడతా ఉంటుంటారు. కొంత అంటే ఆ కూటమిలో ఉన్నటువంటి వీళ్ళ అనుకూల భావజాలం కలిగినటువంటి ప్రభుత్వం. అయితే ఇప్పుడు అమెరికా ఒంటెత్తు పోకడనాలా లేకపోతే గనక యూరప్ దేశాల్లోనే డబ్బున్నోడు బలపడుతున్నాడు, డబ్బు లేనోడు బలహీనపడుతున్నాడు కాబట్టి వేరే వైపు అడుగులు వేస్తున్నారంటే జర్మనీ తాజాగా రష్యాతో ఓపెన్గా ఒప్పందం కుదుర్చుకుంది గ్యాస్ పైప్ లైన్కి. అట్లాగే ఇప్పుడు స్లోవేకియా అర్జెంటుగా యూరప్ ఖండానికి సంబంధించిన స్లోవేకియా వచ్చి రష్యా అధ్యక్షుడు పుతిన్తో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ కావడం అన్నటువంటిది కీలకమైంది. స్లోవేకియన్ ప్రైమ్ మినిస్టర్ రాబర్ట్ ఫికో వ్లాదిమిర్ పుతిన్ని చైనాలో కలిశారు. అదే సందర్భంలో యూరోపియన్ కంట్రీ వచ్చి ఈ దిశగా అడుగులు వేయటం అన్నటువంటిది అమెరికా పెత్తందారీ ధోరణికి విరక్తనాలా లేకపోతే యూరప్ కంట్రీల్లో కమ్యూనిస్టు భావజాలానికి సాక్ష్యం అనాలా అంటే ఎవరి ధోరణిలో వాళ్ళు మాట్లాడుకోవచ్చు.